వెల్కమ్ టు మై న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు మనతో పాటుగా అమీర్పేట్ డివిజన్ కార్పొరేటర్ సరళ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అండ్ ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ పరిధిలో అనేక ఇష్యూస్ చూస్తూ ఉన్నాము. సో వాటన్నిటిపైన కూడా ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రధానంగా మనం చూస్తే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, బల్దియా నుంచి రావాల్సినటువంటి నిధులు వస్తున్నాయా లేదా, గడిచిన 2 ఏళ్లలో ఏం జరిగింది, రానున్నటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది, నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సరళ గారు. నమస్తే మా ప్రణయ్. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ప్రధానంగా 2 years పీరియడ్ ఆఫ్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మీరు కార్పొరేటర్ అయ్యి. సో బల్దియా నుంచి ఇప్పటి వరకు ఏమైనా ఫండింగ్ వస్తుందా? ఫండింగ్ అంటే జనరల్ గా రెగ్యులర్ గా ఏదైతే రోడ్స్, ప్యాచ్ వర్క్స్, చిన్నవి అలాంటివి తప్పితే ప్రత్యేకంగా డెవలప్మెంట్ ఫండ్స్ అయితే ఏమీ ప్రత్యేకంగా లేవు. సో ఇన్ ద పీరియడ్ ఇప్పుడు ఈ 2 yearsలలో నేను చూసినటువంటి డివిజన్స్లలో ఆల్మోస్ట్ తక్కువ శాతం కూడా ఒక్క కొత్త వర్క్ కి సంబంధించినటువంటి కొత్త వర్క్ అనేది లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. సో దీన్ని హైలైట్ చేస్తూ కూడా బీజేపీ గతంలో కూడా బీజేపీ కార్పొరేటర్స్ మీరు మేయర్ని అడిగినప్పుడు కూడా దీని నుంచి రెస్పాన్స్ రాలేదు. ఎందుకని అంటే వాళ్ళు క్లియర్ గా ఏం డెవలప్ చేశాము అన్నది చెప్పడానికి అసలు ఏమున్నాయి అన్నది ఇంపార్టెంట్ థింగ్. టూ థింగ్స్ హియర్. ఏదన్నా చిన్న విషయము తెలంగాణ రాష్ట్రంలో జరిగితే అది హైప్ చేసుకుని మేము ఇది ఇక్కడ హైటెక్ సిటీలో బ్రిడ్జ్ కట్టినప్పుడు అలాంటప్పుడు వెరీ హైప్ చేసేసి దాన్ని ఇంత పెద్దగా కట్టాము చూసారా అని చూపిస్తున్నారు. అసలు బేసిక్ ఎమ్యూనిటీస్ విషయంలో ఈ రోజు ఖచ్చితంగా జిహెచ్ఎంసి మనకి శ్వేతపత్రం విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. అది ఎందుకు అంటే ఎక్కడక్కడ న్యూ డెవలప్మెంట్స్ ఏమీ లేవు, న్యూ కమ్యూనిటీ హాల్స్ లేవు, ఏమీ లేవు. 2002లో 15 years బ్యాక్ ఐ థింక్ అప్పుడు కొంత బీజేపీ కార్పొరేటర్గా మాకు అమీర్పేట్ డివిజన్లో అప్పుడు బీజేపీ కార్పొరేటర్ శ్యామ్ సుందర్ గారు ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు ఎక్సెస్ ఫండ్స్ ఉండే అప్పుడు. అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఫండ్స్ వేర్ దే కెన్ డూ డెవలప్మెంట్. ఈ రోజు కూడా ఆ రోజు వేసిన రోడ్సే, ఆ రోజు కట్టిన కమ్యూనిటీ హాల్సే కానీ న్యూగా డెవలప్ చేసింది పలానా అని చెప్పమనండి. ఇక్కడ ఏదన్నా సరే వి సీ విత్ అవర్ ఐస్. ఇట్ ఈస్ నాట్ అ హిడెన్ ఇష్యూస్ కదా, ఇట్ ఈస్ అ పబ్లిక్ ఇష్యూ వేర్ వీ కెన్ క్లియర్లీ సే వాట్ హ్యావ్ వి డన్ ఆల్ దీస్ 9 years ఆఫ్టర్ బంగారు తెలంగాణ తెచ్చుకున్నాక మనము జిహెచ్ఎంసి పరిధిలో ఏమి చేసాము అని వారిని శ్వేతపత్రం విడుదల చేయమనండి. నథింగ్ వర్క్స్ హ్యాస్ బీన్ గోన్ ఫార్వర్డ్. సో చాలా సందర్భాలలో కూడా కార్పొరేటర్స్ వెళ్ళి డివిజన్స్ లో మాకు ఈ డివిజన్స్ లో ఇష్యూస్ ఉన్నాయి, వీటికి కొంత ఫండ్ కావాలి అన్నప్పటికీ కూడా నో ఫండ్ ఈస్ దేర్ జిహెచ్ఎంసీ అని చెప్తా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ కొత్త వర్క్స్ ఇప్పుడు మీరు కూడా డివిజన్స్ లోకి వెళ్తే అడుగుతా ఉంటారు కదా ప్రజలు కూడా, కొత్త వర్క్స్ తీసుకురండి ఇక్కడ డెవలప్మెంట్ చేయండి. సో వాటికి ఎలా రెస్పాన్స్ ఇవ్వగలుగుతారు? యాక్చువల్ గా మేజర్ ఇష్యూ మనం ఆలోచించాల్సిన విషయం జిహెచ్ఎంసీలో ఏంటి అంటే, ఈ జిహెచ్ఎంసి పరిధిలోకి ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని తీసుకుంటారా తీసుకోరా, దట్స్ అ మేజర్ ఇష్యూ. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇట్ షుడ్ బి అడ్వాన్స్డ్. ఇప్పుడు తార్ రోడ్డు మీద తార్ రోడ్డే వేసి నేను దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీలతో బాగు చేశాను సిటీని అన్నది, దట్ ఈస్ అ వాట్ దే ఆర్ టాకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రాంగ్ థింగ్. ఓన్లీ మనకి ఇక్కడ మేజర్ ఏంటంటే ఏదైతే కేబుల్ వైర్స్ ఉన్నాయో మనకి హై టెన్షన్ వైర్స్ అన్నీ కూడా బస్తీల్లో, మాకు ఇక్కడ ఎస్టీ బస్తీ ఉంది, బాపు నగర్ ఎస్టీ బస్తీ అని ఉంది, ఇక్కడ రేణుకా నగర్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీడియా కూడా ఒక్కసారి మా బస్తీలన్నీ మీరు తిరిగితే ఎంతవరకు వారు కేటీఆర్ గారు చెప్పినట్టు డల్లాస్ నగరం చేశారో వారు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు స్వయంగా తీసుకెళ్లి మీడియా మీరు చూడండి. హై టెన్షన్ వైర్ వీళ్ళ ఉన్న బాల్కనీకి చేతికి అందుతుంది. ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ ఏదైతే పద్మారావు నగర్లో జరిగిందో అది హై టెన్షన్ వైర్ కింద పడిపోవటం వల్ల అక్కడ కొంచెం వాటర్ ఉండడం వల్ల అది ఇమీడియట్ షార్టేజ్ అయిపోయి చనిపోయాడు మనిషి. అంటే వీళ్ళ అప్పుడు కూడా ఈ ట్రై టు మీడియా వారు మీరు కూడా ఇది ఎవరి గవర్నమెంట్ దృష్టికి తేవాల్సింది ఏంటంటే, ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో అప్పుడు తర్వాత కూడా వాళ్ళు రియాక్ట్ అవటం లేదు, ఓన్లీ అక్కడికి వచ్చి పరామర్శిస్తున్నారే తప్పితే దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? స్వప్నలోకి ఇష్యూ అయినప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు? బోయిగూడలో ఆ ఇండస్ట్రియల్ దగ్గర కాలిపోయి మనుషులు చనిపోతే ఏం యాక్షన్? వాట్ డిఫరెన్స్ ఇట్ మేడ్? మొన్న
మా క్యాబినెట్ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ గారు మాకు సనత్ నగర్ కాన్స్టిట్యున్సీకి వారు ఎమ్మెల్యే కాబట్టి వారు ఒక కీలక పదవిలో ఉన్నారు. అంటే నాట్ ఓన్లీ సనత్ నగర్ ఎమ్మెల్యే, హీఈస్ అ క్యాబినెట్ మినిస్టర్. వాట్ ప్రికాషన్స్ హీ హ్యాస్ టేకెన్ ఫర్ ద ప్రాబ్లమ్స్, ఖచ్చితంగా వారు ఎందుకు దాన్ని అడ్రస్ చేయట్లేదు. ఆయన ఒక మాట మీడియా ద్వారా ఒకటి చెప్పడం జరిగింది, ఏంటంటే 50 సంవత్సరాల నాటి దరిద్రాన్ని కొంచెం టైం పడుతుంది కదా దాన్ని ప్రక్షాళన చేయడానికి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి అని ఒక మాట చెప్పడం జరిగింది. నేను మీ మీడియా ద్వారా మన ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రివర్యుల్ని ఒకటి అడుగుతున్నాను, ఏంటంటే 50 సంవత్సరాలు కూడా వదిలేయండి. ఈ 9 సంవత్సరాల్లో మన గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పుకొని, మహానగరం అని చెప్పుకొని, వీర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీస్ అని చెప్పుకునే మహానగరంలో ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ 9 yearsలో వచ్చినాయో వారిని చెప్పమనండి. ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని, నేను ఆల్రెడీ జిహెచ్ఎంసి సిటీ ప్లానర్ దగ్గరికి వెళ్తే, మేము ఇక్కడ చీఫ్ సిటీ ప్లానర్ దేవేంద్ర గారిని కూడా కలవడం జరిగింది. అక్కడ బాపు నగర్లో ఇల్లీగల్గా గవర్నమెంట్ సైట్ మంత్రివర్యులు ఒకసారి క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అందులో ఏమనంటే కన్స్ట్రక్షన్ ఇది ఇల్లీగల్గా కట్టారు, ఇది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ల్యాండే, బాపు నగర్ వారికి వారి ల్యాండ్ వారికి వచ్చేటట్టు నేను చేపిస్తాను, దీంట్లో మన స్కూల్లో ఏదో ఒకటి పెట్టుకుందాము అని. బికాస్ ఒక కామన్ పర్సన్ ఒక మీడియాలో చెప్పినా బయట చెప్పినా దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. బట్ అఫీషియల్గా నాకు కాదు గౌరవం, నాకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన కార్పొరేటర్ అనే పదవికి ఇట్ హ్యాస్ మచ్ వాల్యూ. ఆ వాల్యూలో ఉన్న మినిస్టర్ గారు బాపు నగర్ విషయంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని, ఇది గవర్నమెంట్ ల్యాండే. అఫీషియల్లీ హీ హ్యాస్ స్పోకెన్ విత్ హిజ్ ఓన్ వాయిస్ దట్ వాజ్ ఎగ్జిస్టింగ్. మీరు ఏ మీడియాలో చూసినా అది ఉంటుంది. మాట్లాడాక కూడా అక్కడ బిల్డింగ్ లెగిసిపోయింది, అది కమర్షియల్ చేశారు. It is not permission was given to residential, again they have converted into commercial. అసలు ఆ ల్యాండే లిటిగేషన్ లో గవర్నమెంట్ హౌసింగ్ బోర్డ్ ల్యాండ్, అది హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ వీరు ఫైట్ చేసేటప్పుడు అసలు జిహెచ్ఎంసి వాళ్ళు పెండింగ్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నించాం, కౌన్సిల్లో కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తే వారు చెప్పింది ఏంటంటే, మేడం మాకు కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, మీరెందుకు ఆ కన్జ్యూమర్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి, అందుకు మేము ఇచ్చేసాం, మాకు సంబంధం లేదు. ఎస్, అయితే కోర్టు కేసు నడుస్తున్నప్పుడు వాట్ ఆర్ దే సపోజ్ టు డూ? వై కాంట్ దే కీప్? ఇప్పుడు మామూలుగా అన్ని కాగితాలు బాగున్నట్లకే పర్మిషన్ ఇమ్మంటే వీరు సంవత్సరాలు దాన్ని కూర్చోబెట్టి ఆ పేపర్స్ టేబుల్ మీద పెట్టుకుని పర్మిషన్ ఇవ్వరు. ఏంటి, జెన్యూన్గా ఎవరైతే అప్లై చేస్తారో అలాంటిది అక్కడ ఇష్యూ ఉందని తెలిసి మంత్రివర్యులు దాని గురించి మాట్లాడి, అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ 50 సంవత్సరాల నాడు లేదు, వీరు వచ్చాక 9 సంవత్సరాల్లో కబ్జాలే కాదు, కన్స్ట్రక్షన్సే కాదు, ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్లో కూడా డిపార్ట్మెంట్ అధికారులకు ఎక్కడా కూడా ఏ రైట్స్ లేవు, వాళ్ళకి డిస్క్రిషన్స్ ఏమిస్తున్నారు. సో జిహెచ్ఎంసి విషయంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఇబ్బంది చాలా ఉంది. ఇట్ ఈస్ క్లియర్లీ స్పెసిఫికలీ యూ కెన్ ఐడెంటిఫై. వారిని అడగమనండి, వారిని చెప్పమనండి. ఈ 9 సంవత్సరాల్లో ఎక్కడో, ఎందుకంటే మా అమీర్పేటలోనే 4-5 బిల్డింగ్లు ఉన్నాయి. నేను ఈ రోజుకి దాని గురించి ఫైట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. అసలు అదేండి, రెక్టిఫై అన్నది వదిలేయండి, పాత 50 సంవత్సరాలకి దరిద్రం వదిలించక్కర్లేదు. ఈ 9 సంవత్సరాల్లో మరి కొత్త దరిద్రాన్ని తెచ్చింది ఎవరు? ఎందుకంటే ఆ మాటలు నేను మాట్లాడకూడదు. ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి ఆ మాట అనడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మొన్న రీసెంట్ గా కూడా బోయిన్గూడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత, టింబర్ ఫ్యాక్టరీలో జరిగిన ఇష్యూ తర్వాత దీనిపైన ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ సిటీలో ఉన్నటువంటి థౌజండ్స్ ఆఫ్ బిల్డింగ్స్ కి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా రద్దు చేస్తున్నాము, వీటిపైన మీటింగ్స్ పెడుతున్నాము, దీన్ని ఖచ్చితంగా కూడా ఖండిస్తాము, మేయర్ ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఒక్కసారి మా అమీర్పేటలో ఏం చర్యలు తీసుకున్నారో వారు చెప్పాలి. డెఫినెట్ గా వెళ్తాం. అమీర్పేటలో ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఎవరో కాదండి, వాళ్ళ కార్యకర్తలే. ఇప్పుడు సో కాల్డ్ బాపు నగర్ బిల్డింగ్ ఎవరైతే ఉన్నారో వారు టిఆర్ఎస్ కార్యకర్తకి సంబంధించిన వ్యక్తే.
వారే అని అందరికీ, వారి పక్కనే మినిస్టర్ గారు పక్కనే ఉంటున్నారు. ఇట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్స్ ని అదేదో హైప్ చేశారు. బీజేపీ వాళ్ళకి పని పాట లేదు, వీళ్ళ ప్రతి దాంట్లో తప్పు తీస్తున్నారు న్యాయంగా అని ఇప్పుడు కవిత గారు కూడా ఇప్పుడు అలాగే ఫోన్లు చూపించడం జరిగింది. కిషన్ రెడ్డి గారు ఏమని మాట్లాడతారు అని మన కార్యకర్తలు, టిఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని దిక్కుల ఇష్యూస్ చేస్తున్నారని తెలిసింది. నేననేది ఏదైతే అఫీషియల్ ఈడీ రిపోర్ట్ విచ్ ఈజ్ అ పబ్లిక్ డాక్యుమెంట్, అది చూసి కిషన్ రెడ్డి గారు చదవడం జరిగింది. అది కూడా తప్పు అని ఆ సంస్థను అనడం మరి వారి విజ్ఞతకే మనం వదిలేయాలి. ఎందుకంటే వారిలాగా మేము అలా అడ్డంగా మాకు మాట్లాడడం రాదు. తప్పు ఉన్న చిన్న గీతన్నా పెద్ద గీతన్నా తప్పే. తప్పు జరిగిందా లేదా అన్నది అందరికీ ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ ఈ రోజు. కానీ ఆవిడ ఇప్పుడు కూడా వారి కార్యకర్తలు అట్లీస్ట్ తప్పు జరిగింది మళ్ళీ పొరపాటున మనం, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారా? మాకు అర్థం కాని విషయం ఏంటంటే మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేయాల్సి, అప్పుడు ఏదో జరిగింది, అది చట్టం వారి పని వారు చేసుకుంటుంది. వారి నిర్దోష అయితే వారు బయటకు వస్తారు, వారి నిర్దోష కాకపోతే చట్టం చేసుకోవాల్సిన చర్యలు ఆ చట్టం చేసుకుంటుందే తప్పితే మనం అసలు దాని గురించి మాట్లాడడం మంచిదా? ఎందుకంటే చట్టం చేతిలోకి వెళ్ళాక ఎగ్జాంపుల్ బాపూనగర్ విషయమే ఉంది. నేను ఆ బాపూనగర్ సైటు స్లాబ్ వేయక ముందు నేను కూర్చుని అక్కడ ధర్నా చేశాం. మేమందరం బీజేపీ వాళ్ళం ధర్నా చేసాం. ధర్నా చేశాక వాళ్ళు కోర్టులో వేసాము అన్న వెంటనే మేమేమనుకున్నామంటే, ఫస్ట్ కోర్టులో ఉన్నప్పుడు మనం క్వశ్చన్ జిహెచ్ఎంసీని కూడా చేయకూడదు. ఇట్ విల్ బి అ మిస్టేక్, లెట్ ద కోర్ట్ డిసైడ్, దెన్ విల్ గో టు ఇట్ అనుకున్నాం. అంటే చట్టానికి అంత బలము, చట్టంలో ఉన్న మనకున్న కాన్స్టిట్యూషన్ అంత గొప్పది భారతదేశంలో, దాన్ని కూడా అవమానించడం అన్నది అది పద్ధతి కాదు. ఎందుకంటే ఏదన్నా మితిమీరకూడదు. ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించి మాట్లాడితే కమర్షియల్ ట్యాక్సెస్, హౌస్ ట్యాక్సెస్ అని చెప్పేసి డబల్ పెరిగిపోయినాయి. ఈ 2 years లో ఆల్మోస్ట్ చాలా పెరిగిపోయింది. ట్యాక్సెస్ పెంచారు, బల్దియాలో ఫండ్ లేదంటున్నారు. ట్యాక్సెస్ రూపంలో వచ్చే ఫండ్ అంతా ఎక్కడికి వెళ్తుంది? అదేనండి, 2002 నుంచి నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ జిహెచ్ఎంసి బడ్జెటే కాదు, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా మిగులు బడ్జెట్లో ఉంది. ఇట్ ఈజ్ ఆన్ పేపర్ రికార్డ్ విచ్ నేను మాట్లాడో లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడింది కాదు, వాస్తవాలు అవి. మిగులు బడ్జెట్లో ఉన్న జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఫండ్స్ అన్నీ ఏమైనాయి, మిగులు బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం ఫండ్స్ అన్నీ ఏమైనాయి, అది ఏం డెవలప్ కొత్తగా చేశారని డబ్బులు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నాకు తెలియగడుగుతాను, కాళేశ్వరం ప్రాజెక్ట్కి డైవర్ట్ చేయడానికి ఏ ప్రాజెక్ట్స్ కన్నా దాని డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ సంస్థ ఉంటుంది, ఆ సంస్థ చూసుకోవాలి. అంతేకాని వేరే డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ఫండ్స్ లేవు. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో పిల్లలకి ఏం సౌకర్యాలు ఉన్నాయి, ఎక్కడైతే స్కూల్స్లో ఉన్నాయో మన బడి మన అది అని పెట్టారు, అది కూడా ప్రాపర్గా నడవట్లేదు. అది భోజనాల్లో ఎన్నో మీడియా కూడా మీరు కూడా చూస్తున్నారు, భోజనాల్లో అన్నంలో పురుగులు. అసలు మన మోదీ గారే ఫ్రీగా బియ్యం, మంచి సన్న బియ్యమే ఇస్తున్న టైంలో వీరంత పురుగులున్న అన్నం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అంటే మంచి బియ్యం అంతా వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారా? ఇప్పుడు మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఫండ్ ను తెలంగాణ ఫండ్ అంతా కూడా ప్రాజెక్టుల పైకి మార్చారు. ప్రాజెక్ట్ పైన మార్చారని ఎలా అంటారండి? ప్రాజెక్ట్ వాల్యూ ఎంత, దాని ఫండ్ ఎంత, దానికి పర్టికులర్ ఇంత అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కని ఉంది. వారు డైవర్ట్ చేసి వాళ్ళు ఎలక్షన్స్ కది వాడుతున్నారండి. ప్రాజెక్ట్స్కి వాడితే పర్వాలేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చేశాం కాబట్టి అందులో ఇందులో ఉన్నాయి, డబ్బులు ఎక్కడికి పోలేదన్నట్టు ప్రజలకు ఫోకస్ చేస్తున్నారు కానీ అది ఏమీ జరగట్లేదు. సో ఇప్పుడు ఈ ఫండ్ అంతా కూడా మీరు ఇట్లా వాడుతున్నారు అని చెప్పేసి గతంలో కార్పొరేటర్స్ కూడా, మెయిన్ గా బీజేపీ కార్పొరేటర్స్, జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ లో బీజేపీ మెయిన్ థింగ్, మీరందరూ కూడా లాస్ట్ టైం కౌన్సిల్ లో దీనిపైన చర్చించారు. సో దానికి ఏం చెప్పింది మేయర్ సమాధానం? యాక్చువల్గా సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదండి. మేము కుక్కల గురించి, కుక్క కరిచి చనిపోయారని మేము మొత్తం బీజేపీ యాజ్ అ కమిటీ ఆల్సో, బికాస్ దే హ్యావ్ అపాయింటెడ్ మీ యాజ్ జిహెచ్ఎంసీ మెంబర్ కాబట్టి, సో వీ ఆల్ వెంట్ దేర్. వెళ్ళినప్పుడు మేడం అన్నాం, అంటే 5 లక్షలు ఎక్స్గ్రేషియా అంటే 5 లక్షలు కాదు 10 లక్షలు ఇవ్వాలి, 15 లక్షలు ఇవ్వాలి, 25 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం.
ఆ టైంలో డిమాండ్ చేస్తే అసలు ఫండ్ ఎక్కడ ఉంటుంది, అంత ఎక్కడి నుంచి ఇస్తాము అన్నారు. ఫండ్ లేకపోతే 18 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ స్ట్రీట్ డాగ్స్ ఎందుకు అది 18 కోట్లు కూడా అలాట్ చేశారా? చెప్తున్నారు బడ్జెట్ లో 18 కోట్లు వాళ్ళు కేవలం నేను అదే విషయం మేయర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, మొన్న వేరే మీడియా వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ స్ట్రీట్ డాగ్స్ విషయంలో నేను వారికి ఏం చెప్పానంటే, గత 20 అంటే మై సన్ అండ్ డాటర్ వేర్ వెరీ స్మాల్ ఎట్ దట్ టైం. వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా మా బాబు సైకిల్ మీద వెళ్ళినాడు, తెల్లరిగట్ల 5 o'clock ఈజ్ టు గో ఫర్ స్విమ్మింగ్. వెళ్ళినాడు, మమ్మీ డాగ్స్ అంటే నేను బయటకు వెళ్ళాను సైకిల్ మీద అనేవాడు. అది ఎప్పుడు 20 years బ్యాక్ నేను చెప్తుంటా. 20 years బ్యాక్ కూడా ఈ డాగ్స్ ఇష్యూ అలాగే నడుస్తుంది. ఏ ప్రభుత్వాలు దాని మీద ఏ చర్య తీసుకోవట్లేదు. ఇదంతా కంటి తుడుపు చర్య తప్పితే మీరు అబ్జర్వ్ చేయండి, అన్నాళ్ళ నుంచి స్టెరిలైజేషన్ అవుతుంటే ఈ పాటికి డాగ్స్ లైఫ్ తగ్గిపోవాలా లేదా? తగ్గాలి ఖచ్చితంగా. మరి ఎక్కడ తగ్గింది? పోనీ వీరు 9 ఏళ్ల నుంచి చేస్తున్నాము అన్నారు. అయితే వారికి మేయర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ థింగ్ ఐ టోల్డ్ ఓరల్లీ టు ద మేయర్. షీ టోల్డ్ ఇట్ వాజ్ అ గుడ్ సజెషన్, బట్ హౌ ఫార్ దే విల్ ఇంప్లిమెంట్ ఐ డోంట్ నో. వాట్ ఐ టోల్డ్ ఇస్ హౌ మెనీ క్రోర్స్ యూ ఆర్ స్పెండింగ్ ఓన్లీ ఫర్ స్టెరిలైజేషన్. ఒక డాగ్ ఇక్కడ మన అమీర్పేట్ నుంచి డాగ్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే మినిమం ఆ వ్యాన్ లో 3,000 ఖర్చు అవుతుందండి. ఒక వ్యాన్ కి ఒక 10 కుక్కలను వేసుకుని వెళ్ళారు అనుకుందాం. అలా 2 సార్లు మళ్ళీ దాన్ని దింపాలి ఇక్కడే అంటే 6,000 రూపాయలు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్. దానికి స్టెరిలైజేషన్ కి ఒక డాగ్ కి 1,500 ఇస్తున్నారంటే అది కూడా సవ్యంగా జరగట్లేదు. దే వేర్ నో డాక్టర్స్. మీరు అన్నట్టు 30 సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. 30 సెంటర్స్ 150 డివిజన్స్ ఉన్నప్పుడు 30 సెంటర్స్ తో పాసిబిలిటీ అవుతుందా? ప్రతి ఏరియా లాక్స్ ఆఫ్ డాగ్స్ లాక్స్ ఆఫ్ డాగ్సే కాదు, నేను అదే చెప్తుంటండి. ఇప్పుడు 30 సెంటర్స్ లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంతమంది డాక్టర్స్ కావాలి, ఎంత వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, ఎంత బడ్జెట్ దానికి అలోకేట్ చేస్తున్నారు మీరు వెరిఫై చేయండి. దట్ ఈస్ మోర్ దెన్ వాట్ యూ. నేను సలహా ఇచ్చింది ఏంటంటే జిహెచ్ఎంసీలో మేయర్ గారికి, నేను కేటీఆర్ గారికి కూడా ట్విట్టర్లో పెట్టడం జరిగింది, హ్యాష్ ట్యాగ్ చేసి పెట్టాను. ఏంటంటే డాగ్ షెల్టర్స్ కట్టండి, అవుట్ ఆఫ్ ద సిటీ 100 kilometers అండ్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ లో కూడా డాగ్స్ ఉన్నాయండి, తెలంగాణ మొత్తం ఉన్నాయి. కుక్కలు లేకపోవడం లేదు, కుక్కలు పెడతన్నది. కాకపోతే సిటీలో ఏంటంటే మనకి దగ్గరలో ఉంటాం కాబట్టి అవి బాగా కనిపిస్తున్నాయి. బట్ ఇట్ ఈస్ ఆల్ ఓవర్ తెలంగాణ ద డాగ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ మోర్. సో దానికి నేను చెప్పిన సజెషన్ ఏంటంటే మీ మీడియా ద్వారా కూడా ప్రభుత్వానికి చెప్పడం ఏంటి అంటే, డాగ్ షెల్టర్స్ ఇమీడియట్ గా ఏర్పాటు చేయండి. ఏ 18 కోట్లు అయితే మీరు దానికి దీనికి ఖర్చు పెడతాం పట్టుకోవడానికి అంటున్నారో, యూ గివ్ దెమ్ ఫుడ్, you give them shelter out of the city and out of the district which is in between. So what will happen automatically మనకి ఏమవుతుందంటే అవి డాగ్స్ లైఫ్ maximum 7 to 8 years. సో 8 years గనక మనకున్న 15 లక్షల డాగ్స్ ని వీరి ఖర్చంతా పెట్టకుండా దాన్ని పోషణ కోసమే ఖర్చు పెట్టి దానికి స్టెరిలైజేషన్ చేసి ఒకే ప్లేస్ లో పెడితే దెన్ ఇట్ విల్ చేంజ్. అంతేకాని ఇది కంటిన్యూ ఏంటంటే అండి పైసలు తీసుకోవడానికి ఇది ఒక మంచి రూట్. మేము 30 షెల్టర్స్ పెట్టాము, దానికి ఇంత ఖర్చు అయిందని బడ్జెట్లో రాసుకోవడానికే తప్పితే ఈవెన్ ఆ స్టెరిలైజేషన్స్ కూడా ప్రాపర్గా జరగట్లేదు. అది ఇంజెక్షన్ ఇచ్చే వరకు కూడా వెళ్ళట్లేదు. ఓన్లీ ఎన్జిఓస్కి ఇచ్చారంట. ఆ ఎన్జిఓస్ ఎంతవరకు చేస్తున్నారు, ఆ ఎన్జిఓస్ చేయడానికి వీరెంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి అసలు బిల్ ఇస్తున్నారో లేదో, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకుని ఆ స్ట్రీట్ డాగ్స్ అన్నది చాలా మేజర్ ఇష్యూ కింద అవ్వకముందే ఈ షెల్టర్ హోమ్స్ డాగ్స్ కి కడితే బాగుంటుందని మీ మీడియా ద్వారా కూడా నేను. సో నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ టాపిక్ ని చర్చిస్తారా మీరు? ఖచ్చితంగా మనకు ఆపర్చునిటీ ఇస్తే. అంటే బీజేపీ వాళ్ళకి ఆపర్చునిటీ రాదు కదా, తెచ్చుకోవాలి. ఫైట్ వి యాక్సెప్ట్ దట్ ట్రూత్ అండి. ఎందుకంటే పబ్లిక్ కూడా వాళ్ళని అడిగే వాళ్ళు ఉండాలి అని చెప్పే మమ్మల్ని ఎన్నుకున్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో ప్రజల సమస్యల మీద మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, పోరాడుతాం కూడా. సో మొన్న నుంచి మనం చూస్తున్నాం టీఎస్పీఎస్సీ లీకేజ్ అనేది ఒకటి, చాలా ఇష్యూస్ కనబడుతున్నాయి. దాదాపు 30 లక్షల మంది విద్యార్థుల లైఫ్ ఇది. సో లీకేజ్ ఎట్లా చూస్తున్నారు మీరు? మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రం కోసం ఏ 1,500 మంది
యువకులు చనిపోయినప్పుడే ఇదే తెలంగాణ కోసం పోరాడారు అన్న మన సీఎం కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాళ్ళని నమ్మి చేసినప్పుడే వాళ్ళకే ఏమీ చేయలేదండి. ఈ రోజుకి కూడా 1500 మంది చనిపోతే వాళ్ళకి అసలు ఏం చేశారు ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇప్పుడు విద్యార్థులు ఇంటర్మీడియట్, అంతకుముందు ఇంటర్మీడియట్ ఇష్యూ కూడా అవితే చనిపోతే అట్లీస్ట్ కేసీఆర్ గారు బయటకు వచ్చి వారికి సానుభూతి కూడా చెప్పలేదండి. ఈ రోజు పేపర్ లీకేజ్ గురించి మాట్లాడితే ఉద్యోగాలు అన్నీ కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ఏజ్ లిమిట్ అయిపోతుంది. అసలు ఆ నోటిఫికేషన్సే లేట్ చేశారు. మళ్ళీ నోటిఫికేషన్ లో అవకతవకలు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వంని అన్ని రకాల ప్రజలు, పిల్లలు, యంగ్స్టర్స్, ఎందుకంటే ఈవెన్ వ్యాక్సినేషన్ విషయం, మన కంటి వెలుగు విషయం, జిహెచ్ఎంసీలో కంటి వెలుగు పెట్టారు. దేనికోసం అండి? అంటే చిన్నపిల్లల్లో కంటి చూపు ప్రాబ్లం ఉన్నోళ్ళు లేరా? అంటే కంటి వెలుగు పబ్లిక్ యూజ్ఫుల్ కాదంటారు. కంటి వెలుగు 2016లో అదే విధంగా ఎలక్షన్స్ టైంలో మాత్రమే పెట్టారు. ఎలక్షన్స్ మోడ్ కాకపోతే చిన్న పిల్లలకి మీరు ఎందుకు కళ్ళజోళ్ళు ఇవ్వట్లేదు? చిన్న పిల్లలకి సైట్ లేదా? చిన్న పిల్లలకి ఐ ప్రాబ్లమ్స్ లేవా? దట్ ఈస్ వన్. వాళ్ళు ఓన్లీ కేవలం ఆ డబ్బా మీరు చూస్తే తెలుస్తుంది, ఆ కళ్ళజోడు డబ్బాలో కూడా పింక్ బాక్స్ పెట్టుకుని అందులో స్పెక్స్ పెట్టి వారు ఇవ్వడం జరిగింది. అది ఎవరిదన్నా వాళ్ళ సొంత సొమ్ము ఇస్తున్నారా క్యాంపెయినింగ్ చేసుకోవడానికి? అది కాదండి. ఇక్కడ మేజర్ ఇంకొక ఇష్యూ ఏంటంటే మనకి 5 years దాటిన వెంటనే ఐ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. వారు కంటి వెలుగు ప్రోగ్రామ్ లో ఇంకోటి చెప్పారు. నా దగ్గర 2-3 ఉన్నారు. నేను అడిగాను, డాక్టర్స్ని అడిగాను, పిహెచ్యూకి వెళ్ళాను, జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగాను, సార్ ఇలా మేజర్ ఇవి శుక్లాలు అలాంటివి ఉంటాయి కదండి, వాటికి కూడా ఆపరేషన్ చేస్తామని చెప్పారు. వారు ఏం చెప్పారంటే ఎనీ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఐ అని ఇక్కడ మీటింగ్ పెట్టారు. హరీష్ రావు గారు వచ్చారు మాకు. మా అమీర్పేట్ డివిజన్ స్వామి వివేకానంద కమ్యూనిటీ హాల్లో హరీష్ రావు గారు, మన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి కంటి వెలుగు ప్రోగ్రామ్ ఓపెనింగ్ ఇనాగ్రేషన్ చేశారు. అప్పుడు ఏమి చేయలేదు, ఇప్పుడు ఏం చేయట్లేదు. దాన్ని ఎలక్షన్ మేనిఫెస్టో కాకపోతే ఏమంటాము? చిన్నపిల్లలు లేరా కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాళ్ళు? అంటే ఓట్ బ్యాంక్ కి ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళు అడుగుతున్నారంటే మీ అడ్రస్ ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్లు అన్ని, అంటే టు టేక్ ద డేటా కలెక్షన్. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. అది వాళ్ళు ఎన్నన్నా చెప్పొచ్చు, పబ్లిక్ మాత్రం క్లియర్ గా రిలైజ్ అవ్వారు. ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్రంలో. సో నేను కొన్ని డివిజన్స్ లో తిరుగుతా ఉన్నాను, అందులో కొందరు కార్పొరేటర్స్ కూడా కలిసాను. సో కొన్ని ఏరియాస్ లలో ప్రోటోకాల్ ఇష్యూస్ కనబడ్డాయి. అమీర్పేట్ పరిస్థితి ఏంటి? ప్రోటోకాల్ ఫస్ట్ లో ఇక్కడ హాస్పిటల్ ఓపెనింగ్ చేశారు. వాళ్ళు ఏమని చెప్పారంటే జిహెచ్ఎంసి అంటే అలా జీవో తెచ్చుకున్నారండి వీళ్ళు. క్లియర్ గా జీవో ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళకి నచ్చిన 2 పేజీలు జీవో ఇష్యూ చేసుకుంటారు ప్రతి ఇష్యూకి. ఆ జీవోలో ఏమని రాశారంటే ఎనీ పబ్లిక్ ఓన్లీ జిహెచ్ఎంసి ఫండ్స్ రిలేటెడ్ వాటికి జిహెచ్ఎంసి కార్పొరేటర్ పేరు పెడతారటండి. కన్వా ఫండ్స్ ఏదో నేనన్నాను, అది ఈ డివిజన్ లోనే ఉంది కదా. అమీర్పేట్ డివిజన్ లో ల్యాండే అది. అమీర్పేట్ డివిజన్ లో ల్యాండ్ ట్యాక్స్ తీసుకునేది కూడా అమీర్పేట్ డివిజన్ ప్రాపర్టీ ట్యాక్సే అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఏది అడిగితే నో మేడం, అకార్డింగ్ టు ద జీవో వీ కెనాట్ హెల్ప్ అని చెప్పారు. ప్రోటోకాల్ అన్నది వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. కాకపోతే ఏంటంటే ఇంకా పోరాడాలి, మనకు ప్రజలు ఇచ్చారు, ప్రజలు ఇచ్చినాడు మనం చెయ్యాలి. కాబట్టి ఎనీథింగ్ రోడ్స్ విషయంలో అమీర్పేట్లో మీరు నమ్మరు, గ్రామాల్లో ఇంకా చాలా బాగున్నాయి. ఎలా బాగున్నాయి గ్రామాల్లో? ఇదే తెలంగాణ ప్రభుత్వం అని మీరు అనుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఫండ్స్ కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీలకి డైరెక్ట్ గా ఇచ్చిన ఫండ్స్ కొన్ని పంచాయతీలకి వెళ్ళడం జరిగింది. జనరల్ గా పంచాయతీలో ఏంటంటే ఏదైనా డబ్బులు వస్తే చిన్న గ్రామం కదంటే అందరికీ తెలుస్తుంది. ఆ ఫండ్ ని వీళ్ళు ఏం చేశారు, అక్కడ రోడ్స్ వేయడం జరిగారు కాబట్టి అక్కడ గల్లీ స్ట్రీట్ లో చక్కగా రోడ్స్ ఉన్నాయి. కానీ ఇంత మహానగరం అని చెప్పే దగ్గర మన దగ్గర ఎక్కడ రోడ్స్ ఉన్నాయి, ఏమున్నాయి అన్నది మీరు చూస్తే ఎగ్జిస్టింగ్ మీరు వచ్చే వెహికల్ లో ఎన్ని గోతులు ఉంటాయో మీకు తెలుసు. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు, మీ స్థానికంగా ఒక మంత్రి ఉన్నాడు, 2 మంత్రులు ఉన్నటువంటి డివిజన్ ఇది. ఈడ డెవలప్మెంట్ లేదు అంటున్నారు. అసలు ఏం డెవలప్మెంట్ అండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు? ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిందండి. అమీర్పేట్ డివిజన్ లో యూనిక్ గా వచ్చింది ఏది అంటే గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు ప్రపోజల్ పెట్టారు అనుకుంటున్నారు? రోషయ్య గారు ఉన్నప్పుడు పెట్టిన ప్రపోజల్ అది.
ఆ ప్రపోజల్ ని కూడా మేము బీజేపీ వారమే మేము ప్రపోజల్ పెట్టాం ఆ టైంలో. ఈవెన్ దో వీఆర్ నాట్ ఇన్ ద పొజిషన్, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ కదండి. ఇక్కడ అవసరం ఉంది. శ్యామ్ సుందర్ గారని మా మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు వారు ఆ టైంలో లెటర్ రాయడం జరిగింది. ఏంటంటే ఇక్కడ అవసరం ఉంది, ఇక్కడ పాతది ఉంది కదా, దీన్ని కొత్తది 100 బెడెడ్ హాస్పిటల్ చేయాలని ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ అన్నాళ్ళకి జరగడం జరిగిందే తప్పితే దేర్ ఈజ్ నో సచ్ యూనిక్ థింగ్స్ హియర్ హ్యాపెండ్. వెల్లమ్మ గుడి ఉంది, మంత్రివర్యులు మేము వచ్చాక ఎంత డెవలప్ చేసాం, మీ కిషన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా అని కూడా అడగడం జరిగింది. ఇందులోనూ ఏంటంటారు, మీడియాలో కూడా అడగడం. నేనంటాను మన ఎల్లమ్మ గుడిది ఇట్ ఈస్ నాట్ ఎనీ వన్స్ ఫండ్, డోనర్స్. అసలు ఈ డోనర్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే మన సమాజం బాగు కోసం ఇస్తే సంతోషం. మీరు చూడొచ్చు ఆ షట్టర్స్ కూడా, రోడ్డు అది చాలా చిన్న రోడ్ అండి. నేను అప్పుడు చెప్పడం జరిగింది వారికి, ఏమని మీరు కొంచెం లోపలికి పెట్టండి మడిగి, సరే పబ్లిక్ అవసరం అవుతుంది అంటే వాళ్ళు ఏంటంటే స్ట్రీట్ గా ఉండకుండా ఒక షాప్స్ లా చేపిద్దాము అని చెప్పిచ్చారు. అది రోడ్డు మీదకి తీసుకొచ్చేసారు. ఆ పద్ధతుల్లో ఉంటున్నాయి. ఇక్కడ స్ట్రీట్ వెండర్ షాప్ అని పెట్టారు. జిహెచ్ఎంసి ఫండ్స్ అప్పట్లో వీ హ్యావ్ టేకెన్ ఫర్ జిహెచ్ఎంసి అమౌంట్ పే చేసి తీసుకుంది. ఎందుకు, ఖాళీగా ఉండాలి రోడ్ ట్రాఫిక్ అని. ఇప్పుడు హాస్పిటల్ వచ్చింది, ఇప్పుడు అక్కడే స్ట్రీట్ వెండర్ది పెట్టారు. అలాగా ఎక్కడ కూడా మరి పబ్లిక్ యూటిలిటీ కోసం, పబ్లిక్ కోసం, సౌకర్యం కోసం చేసేది ఎక్కడా కనిపించట్లేదు. ఈ అంటారా ఒక రోడ్డు వేసి ఒక పెద్ద శిలాపలకం పెట్టుకోవడం కాదు, వీఆర్ కలెక్టింగ్ ద ట్యాక్స్ ఫ్రమ్ ద పీపుల్. ఆ రోడ్డు వేయడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఫండ్స్ లేవంటారు, డ్రైనేజ్ కొత్త డ్రైనేజ్ మార్చమంటే మార్చరు. పాస్ట్ 20 years దెర్ ఈస్ నో న్యూ లైన్స్. ఎక్కడో ఎక్స్ట్రాడినరీగా పాడైపోయి ఉంటే చేయడం తప్పితే, నేను వచ్చాక వాళ్ళతో ఫైట్ చేసి 2-3 మేజర్ డ్రైనేజెస్ ఉంటే మార్పించుకున్నాను. మీరు ఎందుకు మార్చరు, 20 years దాని లైఫ్ అయిపోయింది, క్లియర్ గా డ్యామేజ్ అని టెక్నికల్ గా చెప్తున్నారు అంటే అప్పుడు ప్రపోజల్ పెట్టారు. ఏదన్నా ఇంకొక లైన్ ఏదన్నా చెప్తే ఇప్పుడు కూడా పాత కార్పొరేటర్ గారు వెళ్ళి మాట్లాడతారండి వాళ్ళతో. అండ్ వాళ్ళు ప్రోటోకాల్ అనేమో ఆఫీసర్స్ అన్నప్పుడు వాళ్ళకేం పని అండి? ఎస్, యూ షుడ్ రెస్పెక్ట్, నథింగ్ ఈజ్ కామన్ సిటిజన్ ఆల్సో కెన్ గో అండ్ వాక్ ఇన్ అండ్ ఆస్క్ ఫర్ ద పబ్లిక్ ఇష్యూస్. బట్ వాట్ ఆర్ దే డూయింగ్ ఇస్ దేర్ పబ్లిక్ కి ఇబ్బంది కలిగించేలాగా వాళ్ళు పబ్లిక్ అవే పనులు ఆపుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎస్, ఇప్పుడు ఫైనల్ గా మనం చూస్తే ఈడీసీ ఇప్పుడు ఒక స్కామ్ నడుస్తుంది, మీ అందరికి తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు అది అన్ని టీవీ ఛానల్స్లలో అందరికీ తెలుసు, ఢిల్లీ టు గల్లీ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు లిక్కర్ స్కామ్ ఇష్యూస్ అనేది. సో దీని వెనుక ఉంది బీజేపీ కేవలం కవితను, కేసీఆర్ ను ఎదుర్కోలేక కవితపై తీసుకొచ్చిన ఒక ఆరోపణ. అది ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ సిద్ధం అని అంటే మీరేమంటారు? ఒకటండి, చట్టాన్ని వారి చేతిలో తీసుకొని మాట్లాడడం అన్నది ఫస్ట్ మిస్టేక్. ఎందుకంటే సిబిఐ అవనేయండి, ఈడీ అవనేయండి, మన తెలంగాణ రాష్ట్రంలో సిట్ ఏర్పాటు ఏదన్నా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాన్స్టిట్యూషన్ పరంగా ఏ సంస్థ అన్నా కూడా న్యాయ సంస్థలను గౌరవించడం మన ధర్మం. చట్టాన్ని ఎవరు కూడా ఏ ప్రభుత్వాలు కూడా చేతిలో తీసుకోవడానికి, ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎంటిటీస్, డిఫరెంట్, దే హ్యావ్ దేర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ వర్కింగ్. ఈవెన్ మన ఎలక్షన్ కమిషన్ ఎలాగైతే ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎంటిటీ, అలాగే ఈ సంస్థలన్నీ కూడా ఏంటంటే మన దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ఎక్కడన్నా ఏదన్నా చట్టపరమైన తప్పులు జరిగితే వాటిని వెరిఫై చేయడానికి సిబిఐ కానీ ఈడీలు కానీ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ఎవ్వరం కూడా దానికి అతీతం కాదు. అది వారికి అర్థం అవ్వాల్సిన విషయం. ఇప్పుడు ఈ రోజు కూడా వారు ఫోన్స్ చూపించడం జరిగింది. అది అసలు ఒక పక్కన తప్పు ఉంది, ఎంతో కొంత నిప్పు లేనిదే మన పొగ రాదు అని నేను అనేది. అలా ఉన్న సమాజం మన సంస్కృతిలో ప్రతి ప్రోవర్బ్ కి కూడా రియాలిటీ లైఫ్ ఈజ్ ఇంక్లూడెడ్ అండి. ఏమీ లేకపోతే ఒక ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారిని ఎందుకు తీసుకెళ్తారు? తీసుకుంటే ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? నేను ఒక కామన్ సిటిజన్ గా ఒక పోలీస్ కానిస్టేబుల్ నువ్వు పదమ్మా అంటే నన్ను ఎందుకు వెళ్ళమంటావు అని అడగగలిగే ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్సీ చేసిన కవిత గారు ఆవిడ్ని ఏమీ లేకుండా ఈడీ ఊరికినే తీసుకెళ్తారా? అది సో ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు పైన మాట్లాడుతా ఉంది. సో దాన్ని మీరు ఏకీభవిస్తారా ఒక మహిళగా?
అసలు మహిళా రిజర్వేషన్ ఉండడం మంచిదే, అందులో ఏమాత్రం సందేహం లేదు నాకు. బట్ ద పాయింట్ ఈస్ దట్ ఎప్పుడు కూడా స్వామి వివేకానంద చెప్పారు, నేను ఏమి చేస్తున్నాను, నేను చెప్పేది నేను చేయగలిగినప్పుడు నేను చెప్పడానికి సరిపోతాను అంటారు. అలాగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఏం గౌరవం ఇస్తున్నారు, అసలు మహిళా చట్టాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, మహిళలకి ఎంత అత్యాచారాలు జరుగుతున్నాయి, వీటిల మీద మహిళగా ఆవిడ కవిత గారు ఎందుకు పోరాడలేదు మరి ఇన్నాళ్ళు? మహిళలు అగత్యాలు అవుతుంటే, చిన్న చిన్న పిల్లలకు అవుతుంటే ఎలా జరుగుతుంది అని యాజ్ అ మెంబర్, యాజ్ అ కామన్ పర్సన్, యాజ్ సీఎం కేసీఆర్ గారి పుత్రికగా ఆవిడ పోరాడడానికి సర్వ హక్కులు ఉన్నాయి. ఎక్కడ వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిందా? అన్ని అఘాయిత్యాలు మహిళలకు జరిగినప్పుడు ఆవిడ ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చిందా? మరి అక్కడికి వెళ్ళి అది కూడా మన్నాడే ఆవిడ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు ఆవిడ అలా మాట్లాడడం అన్నది అది హాస్యాస్పదంగా ప్రజలు అనుకుంటున్నారు. అది ఇట్స్ ఇస్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటే అంటున్నారు, అదేంటి అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం ఏంటి, ఇప్పుడు ఆవిడది ఏదో కేసు ఉంది కదా అంటే ప్రజలు అంత ఇన్నోసెంటా? ఈ రోజు ఫోన్లు చూపించడం జరిగింది. ప్లస్ కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారంట, ఏమనంటే ఫోన్స్ అన్ని తెస్తే పగలగొట్టారు అని చెప్పి ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి గారు అన్నారంటే, కిషన్ రెడ్డి గారు ఏదైతే అఫీషియల్, ఇట్ ఈస్ అ పబ్లిక్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, యాజ్ అఫీషియల్ వాట్ రైట్స్ హీ హ్యాస్, హీ నో హిస్ లిమిట్. అదే డాక్యుమెంట్ వారు చదవడం జరిగింది, ఆయన చదివారు. సో అండ్ సో ఈఎంఐ నెంబర్స్ ఫోన్స్ సో అండ్ సో అని. ఆ ఈఎంఐ నెంబర్స్ అసలు ఒకటే కాదు. ప్రజల్ని ఎన్నాళ్ళు మీరు మభ్య పెడతారు, ప్రజల్ని ఎన్నాళ్ళు ఇబ్బంది పెడతారు అంటే, తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, వారు మంచివారు. వారు మంచితనము, తెలంగాణ పోరాటంలో వారు మనకు ముందు నడిపించారన్న గౌరవంతో ఈ 9 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినా భరించారు. ఇంకా భరించే స్థాయిలో ప్రజలు లేరు. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు, చిన్న పిల్లలు కూడా ఆ విషయం చెప్తున్నారు. సో ఫైనల్ గా బీజేపీ పరిస్థితి ఏంటి తెలంగాణలో? బీజేపీ పరిస్థితి ఏంటి అంటే, డెఫినెట్లీ వీఆర్ ఇన్ అ గుడ్ పొజిషన్ నౌ ఇన్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది? తప్పకుండా అండి. ఎందుకంటే ప్రజలు మాకు చెప్తున్నారు, అది మేము చెప్పాల్సిన విషయం కాదు, పబ్లిక్ చెప్పాల్సిన విషయం. అది పబ్లిక్ లో కూడా ఒకప్పుడు ఏంటంటే బీజేపీ అంటే సిటీలోనే ఉన్నది అన్నమాట వాస్తవం, ఒప్పుకోవాలి మనం. కానీ ఇప్పుడు ఈవెన్ డిస్ట్రిక్ట్స్ లో, విలేజెస్ లో కూడా బీజేపీ గురించి మాట్లాడుకుంటున్నారు. బండి సంజయ్ గారు పాదయాత్ర చేశాక ప్రతి గ్రామాల్లో కూడా కమలము బీజేపీ అన్న వచ్చి మాకు ఇది సహాయం చేస్తానన్నాడు, అంటే మాకు భరోసా ఇస్తున్నారు అన్నది ప్రజల్లో వచ్చేసింది. కాబట్టే మేము ఆ ధీమాతో చెప్తున్నామే తప్పితే వారిలాగా గర్వంతోనో ఏదో చెప్పట్లేదు. పబ్లిక్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుందా? ఖచ్చితంగా అండి. ఆల్రెడీ మా స్టేట్ ప్రెసిడెంట్ మన బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది, విద్య వైద్యం ఖచ్చితంగా అన్ని బాగా అయ్యేటట్టు మేము చూస్తాము బీజేపీ ప్రభుత్వం వస్తే అని. విద్య వైద్యం అండ్ ఇల్లుల విషయం కూడా చెప్పారు. హౌసింగ్, డబల్ బెడ్రూమ్ ఇల్లులు. అంటే నేను అనేది ఏంటంటే, అబద్ధం లేదంటూ ఏంటో చెప్పండి. కొన్ని మేమేదో అపోజిషన్ గా అంటున్నారు కదా, అసలు అబద్ధం చెప్పకూడని అసలు ఏమున్నాయి? దళిత బంధు అదొక అబద్ధం, డబల్ బెడ్రూమ్ అదొక అబద్ధం. అంటే మీరు 1,30,00,000 జనాభా ఉన్న ఓన్లీ హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే 3,50,00,000 అలా జనాభా ఉంటే, నువ్వు అసలు కట్టిన ఇల్లులేవి, నువ్వు ఇస్తానన్న దళితులకు భూమి ఏది, 3 ఎకరాల భూమి ఎవరెవరికి ఇస్తారు? అసలు ఇప్పుడు కూడా 9 సంవత్సరాలు అయిపోయాక కూడా ప్రతి దాంట్లో ఓన్లీ ఎలక్షన్స్ మేనిఫెస్టో తప్పితే వాళ్ళకి ఎప్పుడు కూడా పబ్లిక్, ప్రజలకి దగ్గరగా ఉండాలన్న ఆలోచన లేదు. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ వంక చూడడానికి అది మేజర్ ఇష్యూగా మేము భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సర్లా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్ గా మొత్తంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిపించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఎలాంటి అభివృద్ధి ప్రజల్లో కనిపించట్లేదు. అమీర్పేట్ డివిజన్ ని చూస్తే అర్థమవుతుంది ఎలాంటి అభివృద్ధి తెలంగాణకు జరిగింది అనేది. 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఎలాంటి అభివృద్ధి కూడా ప్రజలకు అందట్లేదు. కేవలం
ఎన్నికల స్ట్రాటజీని మాత్రమే వాడుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా సరళ గారు చెప్తాను. సో మరో చిట్చాట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.